దేవుని మహాకృపను బట్టి ఒక అద్భుతమైన వాక్యాన్ని దేవుడు మనందరికీ కలుగు చేశాడు. మనకంటే ఎక్కువ సంతోషము, ఆనందము వాళ్ళ గృహములో దేవుడు నింపి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని పాట కూడా పాడారు రాజుగారు. అంటే ఏమైనా చేయడానికి ఎవరు సమర్థులండి? దేవుడు ఒక్కడే. హల్లెలూయా. కొన్ని వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాము. కృతజ్ఞత వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాము. మొదటి దశలోని పత్రిక నుంచి 5వ అధ్యాయము. ఈ విధంగా కూడికలు ఎందుకు పెట్టుకుంటారు, కారణం ఏంటి అన్నది మొదటిగా మనం తెలుసుకుందాం. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18 వచనం చదవండమ్మా. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా. ఏదట ప్రతి విషయమునందు కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరికి? దేవునికి. కృతజ్ఞతాస్తుతులు అంటే మనము దేవునికి రుణపడి ఉండడం. మనకు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మనం ఎవరైనా మనకు సహాయం చేస్తే మనం ఏం చేస్తాం? వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం. మనం ఎప్పుడూ కూడా దేవునికి రుణపడి ఉండాలి. ఎందుకంటే ఇటువంటి కార్యాలు జరగాలంటే మనుషుల వల్ల అయితే మాత్రము కాదు, అది దేవుని వల్ల, ఒక్కని వల్ల మాత్రమే అవుతుంది. ఎందుకంటే నేను కూడా ఇంతకుముందు పాట పాడుతూ ఒక మాట చెప్పాను. నేను ఇదే ప్రదేశం నుంచి దుబాయ్ ప్రాంతం వెళ్ళాను. నేను సంతోషంతో వెళ్ళాను, ఆనందంతో వెళ్ళాను. 3 సంవత్సరాలు పని చేసుకొని మళ్ళీ వచ్చాను. మళ్ళీ రెండోసారి వెళ్ళాను. మూడోసారి దేవుని ప్రణాళికలో నా మీద ఏముందో నాకు తెలియదు, కానీ నా ఆలోచన ఏమైతే ఉందంటే నేను చక్కగా నెలకి ₹1,00,000 జీతం. 2009వ సంవత్సరంలో నా జీతము. నేను టెక్నీషియన్, మంచి వెల్డర్, నేను ఆల్రౌండర్ అనమాట, ఫ్యాబ్రికేటర్ కూడా. అయితే నా ప్రణాళికలో దేవుడితో ఒక ప్రమాణం చేసుకున్నాను ఏంటంటే, నేను ఈ యొక్క 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని మొత్తం 9 సంవత్సరాలు అవుతాయి. అయిన తర్వాత ఒక మంచి స్థలం కొంటాను. ఆ స్థలంలో కిందన ఒక ఇల్లు కట్టుకుంటాను నా కొరకు. రెండవదిగా పైన చక్కని మందిరం ఏర్పాటు చేస్తాను. మా తండ్రి గారు కూడా దైవ సేవకులే, పాస్టర్ సమర్పణ రాజు గారు, మల్కాపురం విశాఖపట్నం ప్రాంతంలో సేవ చేస్తున్నారు. ఈ తలంపును బట్టి నేను దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనలు బట్టి కాక నా ఆలోచనలతో నేను నడిచాను. ముందుకి నడిస్తే దేవుని ఉద్దేశం ఏమైందో నాకు తెలియదు. నెలకు ₹1,00,000 వస్తుంది. 36 లక్షల రూపాయలు నేను ఒక 3 సంవత్సరాలు సంపాదించుకుంటాను. ఆ రోజుల్లో స్థలము రేట్లు కూడా తక్కువే, బంగారం రేట్లు కూడా తక్కువే. కనుక తర్వాత నేను వచ్చి దేవుని సేవ చేస్తాను అని ఒక తీర్మానం నా హృదయంలో చేసుకున్నాను. నేను వచ్చి 2 నెలలు కాలం ఇక్కడ గడిపాను. అయితే వచ్చే ముందు ఒక మాట చెప్పాను నాతో పాటు సహాయకులందరూ, నాతో స్నేహితులందరికీ. ఏమనంటే, అయ్యా నేను భారతదేశం వెళ్తున్నాను, కానీ నేను తిరిగి రాను. నాకు ఘోరమైన ఒక విపత్తు, యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పాను. ఏం అలాగన్నావంటే, వారు బ్యాంక్ లోను, అక్కడ బ్యాంక్ లోన్ ఇస్తున్నారు 2-3 లక్షలు. ఆ డబ్బు తీసుకొని వెళ్ళు, కొద్దిగా ఉపయోగపడుతుంది, బంగారం కానీ స్థలం కానీ కొనొచ్చు అన్నప్పుడు ఈ మాట నేను మాట్లాడవలసి వచ్చింది. నేను ఏ విధంగా నా నోటితో మాట పలికానో అదేవిధంగా 2 నెలల తర్వాత నా లీవ్ యాక్సెస్ గురించి మాట్లాడి 2 నెలలు 8 రోజులకి నాకు ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. నా కుడి చేతి నరమును కోల్పోయాను. హల్లెలూయా. అంటే నా తలంపు ఎలాగుంది, నా ఆలోచన ఎలాగుంది చెప్పండి. ఈరోజు కూడా చాలా మంది ఆలోచన ఎలాగే ఉంటాయి. నేను ఇల్లు కట్టుకోవాలి, బంగారం కొనుక్కోవాలి, నా పిల్లల్ని మంచి భవిష్యత్తు, మంచి చదువులు చదివించుకోవాలి అనే ఆలోచనలు తల్లిదండ్రులుగా మనకుంటుంది. కానీ దేవాది దేవుడైన పరమ తండ్రి యేసుక్రీస్తు వారికి మన మీద ఒక ఆలోచన ఉంది అని మనం ఎప్పుడు కూడా గ్రహించము. ఆలోచన పట్టుకు మనం గ్రహించగలిగితే మనం ఎప్పుడు కూడా ఆయనకి రుణపడి ఉండవలసిన అవసరం ఎంతో ఉంది. హల్లెలూయా. రుణపడి ఉండవలసిన అవసరం ఉంది. అందుకే దావీదు మహారాజు అంటాడు, ఏమంటాడంటే, అయ్యా నీ యొద్ద నుంచి నేను తొలగిపోకుండా, నీ యొద్ద నుంచి నేను పారిపోకుండా, నీకు నేను దూరము కాకుండా నీ హృదయము, నీ వాక్యమును నా హృదయములో భద్రపరచు. ఈరోజు దేవుని వాక్యము, దేవుని మాటలు మన హృదయంలో ఉండకపోవడం వల్ల లోకరీతి ఆలోచనతో మనం బ్రతుకుతున్నాం ప్రియులారా. కనుక మనం ప్రతి సమయం ముందు కూడా కృతజ్ఞత కలిగి ఉండమని లేఖనం సెలవిచ్చింది. ఇల్లు కడదామన్న ఆలోచన ఉంది. చాలా మందికి ధనవంతులు ఉన్నారు ఈరోజు.
ఇల్లు కొందాం అనుకుంటారు, ఇల్లు కడదాం అనుకుంటారు, కానీ వారు కట్టడము చాలా కష్టము. నా వల్ల అయిందా? నా సొంత నిర్ణయం వల్ల అయిందా? కొన్ని వాళ్ళకు కూడా ఊహలో లేదు, ఇల్లు కట్టుకోవాలని కోరిక అయితే ఉంది, కానీ వాళ్ళకున్న స్తోమతను బట్టి వాళ్ళు కూడా దాని మీద నిర్ణయం చేసుకోలేదు. కానీ దేవుని మహాకృపను బట్టి, మాకు ఇచ్చిన తలంపును బట్టి మేము అనుదినము కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. ఈ ప్రార్థన ఇప్పుడు వరకు కూడా చేస్తున్నాం. అప్డేట్ ఈరోజు రాత్రి వచ్చినప్పుడు ట్రైన్లో కూడా మేము చేస్తున్నాం. ప్రభువా, ఆ గృహ నిర్మాణం సంపూర్తిగా పూర్తి చేసుకొని ఈరోజు ఆనందంగా గృహప్రవేశం చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. రాత్రి కూడా మేము ప్రార్థన చేస్తూనే వచ్చాము ఇక్కడికి. హల్లెలూయా. కనుక ప్రతి విషయం నందు కూడా మనం ఏం చేయాలంటే దేవునికి రుణపడి ఉండాలి. కుటుంబం కానీ, మనము కానీ, మనం అందరము కానీ. హల్లెలూయా. రెండవదిగా చూసుకుంటే చూడండి, ఇంకో మాట ఉంటుంది. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరు భోజనము చేసినను, పానము నీళ్లు త్రాగినను, మీరు ఏమి చేసినను సమస్తమును ఏం చేయాలంటే, మనం భోజనం చేసినా, మనము నీళ్లు తాగినా, మనము నూతన వస్త్రములు కట్టుకున్నా, మనం వెండి బంగారములు కొనుక్కున్నా, మనం ఎవరికి మహిమార్థంగా జీవించాలి చెప్పండి? మనకు ఒక అడ్రస్ ఉంది. ఇప్పుడు నేను చెప్పాను, నేను ఎక్కడి నుంచి వచ్చానమ్మా? ఎక్కడి నుంచి వచ్చాను? నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. నాకు ఒక అడ్రస్ ఉంది కదా, ఉందా లేదా? నాకు అడ్రస్ ఉంది. కానీ ఇప్పుడు దేవుని నమ్ముకున్న, దేవుళ్ళు జీవిస్తున్న మనకు అడ్రస్ ఏంటి? దేవుడు ఒక్కడే మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి మహిమ కలిగేలాగా ఈ కార్యక్రమం చేసుకోవాలి? మనం దేవునికి మహిమకరంగా జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అందుకనే మరి అనేకమైన గృహప్రవేశం గురించి, గృహప్రవేశంలో అనేకమైన వాక్యములు మనం చదువుకోవచ్చు బైబిల్ గ్రంథం నుంచి. ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క విధంగా తనకి దేవుడు తలంపును బట్టి, ఆ సమయమును దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి మాట్లాడుతూ దేవుడు నడిపించుకుంటూ ఉంటాడు. ఈ గృహప్రవేశ కార్యక్రమం చేసుకోవడానికి మనమందరూ సంతోషంగా వచ్చాము, ఆనందంగా వచ్చాము. కానీ ఈ గృహప్రవేశం కోసం వారి పడిన కష్టము కానీ, వారు ఖర్చు పెట్టిన ధనము కానీ, ఎంత ప్రయాస కలిగి ఉన్నారో, దాని కొరకు చేసిన అప్పు కానీ ఎంత ప్రయాస కలిగి ఉన్నారో ఒకసారి మనం ఆలోచించుకుందాం. మన వివాహం పెళ్లికి వెళితే, మన ఇంట్లో ఒక్కొక్క పండగ వస్తే మనం ఎంతో ఆలోచన కలిగి ఆ సమయానికి అప్పన చేసి మనం చేస్తాం. ప్రతి ఒక్కరు ఇల్లు కావాలి, ప్రతి ఒక్కరు ఇల్లు కావాలని కోరుకుంటారు, వద్దు అని ఎవరు కూడా కోరుకోరు. మేము కూడా చాలా సంవత్సరాలు అద్దె గృహాలు నివసించామండి. బాధ అనిపించేది. నెలంతా కష్టపడి ఈ డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం అంటే ఎంతో బాధకరంగా ఉండేది. సో దేవుడు చేయవలసిన కార్యములు దేవుడు చేయాలంటే, దేవుడు చెప్పిన మాటను మనం విని దాని ప్రకారంగా జీవించాలి. హల్లెలూయా. మాట చెప్పడం ఈజీయే, మాట చెప్పడం చాలా ఈజీ. నువ్వు దీవించబడదు కాక అనేస్తాం, కానీ దీవించబడినది కారణాలు కొన్ని ఉండాలి మన జీవితంలో. అందుకని అబ్రాహాము గారి గురించి యెహోవా దేవుడు మాట్లాడుతున్న 24 ఆదికాండం 24వ అధ్యాయంలో అబ్రాహాము గారు అన్ని విషయంలో ప్రతి విషయంలో కూడా ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఒక్క విషయంలో కూడా కాదు, అన్ని విషయంలో తన జీవిత ప్రయాణంలో ఎన్ని విషయంలో కూడా ప్రభువుకు విధేయత కలిగి జీవించాడు ఆయన. మనము ఈరోజు అలాగే జీవించగలిగినందుకు ప్రయత్నం చేయాలి. ప్రియులారా, సామెత గ్రంథము 3వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట ఉంది, చదువుకుందాము. 3:33 చదవండి. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును. ఎవరట? దీన్ని ఎవరు ఆశీర్వదించారండి? ఎవరు? మేమా? లేకపోతే పూర్వము స్థానిక సంఘానికి వెళ్తున్న దైవదాసుల, లేదంటే మన ఫ్రాన్సిస్ గారా, లేకపోతే మనం అందరం ఎవరు కాదు. ఇది ఎవ్వరి వల్ల కూడా సాధ్యం కాదు. ఒకే ఒక్కటి దేవుని వల్ల మాత్రమే సాధ్యం. అందుకనే చక్కని పాట రాశారు ఆయన. నిజంగా ఎంత మంచి తలంపించారో ఆ బ్రదర్కి. ఆ పాట ఇప్పుడు అందరికి ఫేమస్ అయిపోయింది. ప్రతి ఒక్కరి నోట, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా అదే మాట. ఒక వీడియో చూస్తున్నప్పుడు ఒక అన్నదమ్ములు ఇద్దరు చిన్నపిల్లలు కొట్లాడుకుంటున్నారు అన్నమాట. కొట్లాడుకుంటే పెద్దోడు వెళ్ళి చిన్నోడు కొట్టేస్తున్నాడు.
కొట్టెత్తుంటే ఒక 2 నిమిషాల తర్వాత కాము కూరుకున్నాడు, ఏడుస్తున్నాడు. అన్నీ సైలెంట్గా అలసిపోయి కూర్చుంటే చిన్నోడు వెళ్ళి అంతకంటే పెద్ద కర్రతో కొట్టేస్తున్నాడు. కొట్టెత్తుంటే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఇది పెట్టారు, ఏమైనా చేయగలవని. ఏంటంట, ఏమైనా చేయగలవట. అల్పుడు కదా అనుకొని పాపం పెద్దవాడు కొట్టేస్తే చిన్నవాడు భరించాడు. కాముగా ఏడుస్తూ కూర్చున్నాడు. పెద్దవాడు అలసిపోయి సరిగ్గా కూర్చుంటే సరిగ్గా వెనకాతలకి వెళ్ళి పెద్ద కర్రతో కొట్టేస్తున్నాడు. అప్పుడు వెనకాతలు పెట్టాడు సాంగ్ ఏంటంటే, ఏమైనా చేయగలవు. నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట. నిజమే, ఏమైనా చేయగల సమర్థుడు ఆయన మాత్రమే, లోకంలో ఎవరు కాదండి. మన పరిపూర్ణ విశ్వాసము కానీ, మన నమ్మకం కానీ, మన ప్రవర్తన కానీ, మన ఆలోచన కానీ ఆయన మీద ఆధారపడి జీవించగలిగితే దేవుడు మన పక్షాన ఏమైనా చేయనందుకు సిద్ధంగా ఉంటాడు. కనుక ముందుకెళ్తాం. మన వాక్యం చదువుకున్నందుకు ఎవరు కట్టాలి ఇల్లు, ఎవరు కడితే ఇల్లు అవుతుంది? 127వ కీర్తన 1 నుంచి 3 వచనం చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసమట. ఏమండి, నా ప్రయాసం ఏమైంది? ఆ గృహానికి సాక్షి నేను ఒకడు ఉన్నా ఇక్కడ. నేను ఇదే ప్రయాసంతో ఉన్నాను. ఎక్కడికో వెళ్ళిపోయి బాగా సంపాదించుకొని ఆ ధనము తెచ్చుకొని ఒక గృహము కట్టుకొని పైన మందిరం కట్టుకొని తలంపైతే మంచిదే కదా. కానీ దేవునికి అది ఇష్టం లేదు. దేవునికి గృహము కట్టడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆ మాట అన్నాడంటే, నన్ను బట్టి కొంతమంది జీవితాలు మార్చబడ్డాయి, వ్యసనపరుల జీవితాలు. ఒకవేళ నేను డబ్బు సంపాదించుకొని అదే విధంగా జీవించుంటే వాళ్ళు ఈరోజు రక్షణ తీసుకునేవారు కాదు, దేవుడు నడిచేవారు కాదు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక గృహము స్థానికంగా భౌతికంగా కావాల్సిన గృహము కాదురా బాబు, నువ్వు ఆత్మీయంగా బలహీనమైన గృహాలు కట్టాలి. నువ్వు ఆ బలహీనమైన గృహాలు కట్టినందుకు నీకు భౌతికమైన గృహం ఇస్తే నీ సంపద మీద నీ ఆలోచన మారుతుంది, నీ స్థితిగతులు మారుతాయి, నీ స్టేటస్ మారుతుంది, నీలో అహంకారం రావచ్చు, గర్వము రావచ్చు, ఎవరితో నాకు పని లేదనుకోవచ్చు. కనుక నీకు ఇది యోగ్యమైనది కాదు అని దేవుడు ఒక చిన్న ముళ్ళు పెట్టి నాకు దేవుని ఇల్లు కట్టే గొప్ప భాగ్యాన్ని నాకు దయచేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాస వ్యర్థము. మన వల్ల కాదండి, అది దేవుడు మాత్రమే కట్టాలి ఇల్లు. సో దేవుడు ఇల్లు ఒకటే కట్టాలంటే ఇంకా ఉన్నాయి కట్టవలసింది. ఆ కిందకి వెళ్తే చూడండి, ఇంకో మాట ఉంటే చదువమ్మా. యెహోవా పట్టణమును కాపాడని ఎడల, ఎవరంట? ఈ పట్టణాన్ని, ఈ హైదరాబాద్ మహాపట్టణాన్ని ఎవరు కాపలా కాయాలి? అనేక కంపెనీలు ఉన్నాయి, అనేక మంది స్టేటస్ కలిగిన గొప్ప గొప్ప మంత్రులు ఉన్నారు, సీఎం ఉన్నారు. వీళ్ళందరి కాపుదారులు ఈ పట్టణాన్ని కాపలా కాయనందుకు దేవుడు ఒక్కడు మాత్రమే. వాళ్ళ కాపలా కాయనికి అనేక మంది ఉండొచ్చు, కానీ ఈ మహాపట్టణాన్ని కాపుదారులు ఎవరు కాస్తారు? దేవుడే కాయగలరు. ఇంకా కిందకు ముందుకెళ్ళి చదువు. ఓకేని, మేలుకొని ఉండుట వ్యర్థమే, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట కూడా వ్యర్థమే. ఇవన్నీ మన ఆలోచన. దేవుని ఆలోచనలు, దేవుని ప్రణాళికలు ఆయనతో సహవాసం కలిగి ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది. ఆయన బాటలో నడిచిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఆయనలో జీవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. కొన్ని దినాల కష్టాలు ఉండొచ్చు, కొన్ని రోజులు శ్రమలు ఉండొచ్చు, కొన్ని రోజులు ఆర్థికమైన పరిస్థితులు ఉండొచ్చు. కానీ దేవుడు ఒక రోజంటూ మాత్రం సమస్త జనులను ఇచ్చించే గొప్ప భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దేవుడు దయచేసి ఇచ్చారు. హల్లెలూయా. ఇది నా ఒక్కడికే శాశ్వతం కాదు, ఇది రాజుగారికి ఒక్కడికే శాశ్వతం కాదు. మనలో ఇంకా చాలా మందికి ఇల్లు లేవు, మనలో ఇంకా చాలా మందికి గృహాలు లేవు, అద్దె గృహాల్లో నివసిస్తున్నాం. కానీ మనకి దేవుడు ఇవ్వాలి ఇల్లు. ఆ ఇల్లు కోసం మనం ఏం చేయాలి చెప్పండి? ఆ ఇల్లు కోసం మనం ఏం చేయాలి చెప్పండి అమ్మా ఒకసారి. ఇల్లు కోసం ఏం చేయాలి చూద్దాం.
మార్కు సువార్త 9వ అధ్యాయం అందుకు ఆయన ప్రార్థన వలనే కాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని చెప్పాను. ఈ సమస్య దేని ద్వారా విడుదల కలిగిందని సాక్ష్యం చెప్పారు ఆయన. చెప్పండి, దేని ద్వారా? మేము హైదరాబాద్ నుంచి లేకపోతే గుజరాత్ ప్రాంతం నుంచి లేదా ఢిల్లీ ప్రాంతం నుంచి మేము విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎక్కడో దేవుడు మందిరానికి వెళ్ళాలనుకుంటున్నాం. మేము మాదైతే పెద్ద మందిరం కాదండి, మాది 2000 రూపాయలు రెంట్ గృహం. మాకున్న విశ్వాసులు 40 మంది. ఆ యొక్క రెంట్ గృహంలో మేము నివసిస్తూ ఇప్పుడు కూడా అడుగుతున్న, దేవా మాకు ఒక మందిరం దయచేయి. లోకంలో పెద్ద పెద్ద దైవదాసులకు పెద్ద మందిరాలు ఇచ్చావు. ఈ హైదరాబాద్ మహాప్రాంతంలో సతీష్ కుమార్ గారికి ఈ మహాపట్నంలో ఇంచుమించు 3 లక్షల 5 లక్షల మంది పట్టే గొప్ప సమర్థత కలిగిన మందిరాన్ని ఇచ్చావు. ఇంకా చెర్మియా గారికి పెద్ద మందిరాన్ని ఇచ్చావు. ఇంకా పాలు గారికి పెద్ద మందిరాన్ని ఇచ్చావు. మాకు కూడా చిన్న మందిరాన్ని ఈ ప్రభువాన్ని ప్రార్థన చేస్తున్నాం అనుదినం కూడా. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, ఇప్పుడు రాజుగారికి కూడా గృహం ఇచ్చావయ్యా, మాకు ఇంకా మందిరం ఇవ్వలేదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రార్థన ద్వారానే కార్యం జరిగింది, ప్రార్థన ద్వారానే. కనుక మనము దేవునితో సహవాసం కలిగి జీవిస్తూ మన జీవితంలో 2 కోణాలు ఆలోచించుకోవాలి. 1 ప్రార్థన, 2 దేవుని వాక్యం. మొదట మన జీవితంలో ప్రార్థన ఉండాలి, 2ది మన జీవితంలో వాక్యం పరిపూర్ణంగా ఉండాలి. కొద్దిగా మాత్రమే ఉంటుంది మన జీవితంలో. మనకి నచ్చిన మాటలు మన హృదయంలో ఉంటాయి, మనకి నచ్చలేని మాటలు పక్కన పెట్టేస్తాం. కానీ అవే నచ్చిన మాటలు మన హృదయానికి, అవి దేవునికి నచ్చిన మాటలు. హల్లెలూయా. కనుక పిల్లరా, మొదటిగా ఇల్లు ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు చదువుకుందాం ఒకసారి. మనం ప్రతి ఇల్లును ఎవరంటే ఇల్లు ఎవరన్నా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టువాడు దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. మేస్తులు కావాలి ఇల్లు కట్టినందుకు, రాటు పెంటలు కావాలి ఇల్లు కట్టినందుకు, కూలి పని వారు కావాలి ఇల్లు కట్టినందుకు. ఎవడొక్కడు కడతాడు, కానీ ఇల్లు కట్టువాడు దేవుడు ఒక్కడే. హల్లెలూయా. పని చేయడానికి చాలా మంది వస్తారు, కానీ దాన్ని కట్టించేవాడు దేవుడు మాత్రమే. దేవుని కృప లేకపోతే ఆ ఇల్లు కట్టడం అసాధ్యం అండి. ఇంకా చదవండి ముందుకి. ఇంటికంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే, చూడండి, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని పరిశుద్ధ గ్రంథంలోనే ప్రకటన ఉంది. ఒక మంచి సాక్ష్యం ఉంది మోషే గారి గురించి. అయ్యా మోషే, నా ఇల్లంతటిలో, ఏ ఇల్లది చెప్పండి? ఇశ్రాయేలు పాలించే ఇల్లు, తన హృదయమునని ఇల్లులో అంతటిలో కూడా నమ్మకమైన వాడు. కానీ ఇక్కడికి వస్తే అక్కడ ఈ మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనట్లయితే యేసుక్రీస్తు వారట, చదవండి కొద్దిగా. దేవుడు మోషే కంటే ఎక్కువ మహిమతో హరువుడిగా ఎంచబడదు. కాదంటారా? అవునంటారా? కాదంటారా? చెప్పండి. 100% అవును. మోషే కంటే గొప్పవాడు యేసుక్రీస్తు వారు తెలియజేయబడుతుంది లేఖన భాగం ప్రకారం. మనం నమ్ముకున్న దేవుడు సామాన్యమైన వాడు కాదండి. ఆయనకి అసాధ్యమైనది భూలోకంలో ఏదీ లేదు. సమస్తము సాధ్యమైంది. ఏది చేయాలని ఆయన వల్ల జరుగుతుంది. ఆయన కంటే గొప్పవాడు ఆయన. ఈరోజు మనం అందరం కూడా ఏ స్థితిలోంచి పిలువబడ్డాం ఒకసారి ఆలోచించుకుంటే, మన ఇల్లు కట్టినవాడు ఆయన కాదా? యేసుక్రీస్తు వారా కాదా? చెప్పండి. ఆయన కదా. మోషే గారి కంటే గొప్పవారు కదా యేసుక్రీస్తు వారు? చాలా గొప్పవారు ఆయన. ఆ పత్రికలో రాయబడిన లేఖన భాగం ప్రకారం ఆయన కంటే గొప్పవాడు ఈయన. నా రక్షణ కారణభూతుడు ఆయన. నేను ఈ విధంగా ఇక్కడికి వచ్చి మాట్లాడినందుకు, ఈ అవకాశం ఇవ్వనందుకు, ఈ సమయం ఇవ్వనందుకు యోగ్యుడు ఆయన.
మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టేందుకు యోగ్యుడు ఆయన. మనం అందరం కూడా ఆయన మాటలు వినేందుకు యోగ్యులు అవనందుకు ఆయనే ప్రధానుడు మనకి. కనుక ఆయన వల్లంటూ ఏది కానిదంటూ భూలోకంలో ఏది లేదు. మొదటి ఇల్లు ఆయనే ఇవ్వాలి. రెండోది చూడండి, సామెత గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం. 3 విషయాలు చెప్పి నేను త్వరగా ముగించేస్తాను. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనం. గృహమును విత్తనములు పితరులిత్తు స్వాస్యము, సుబుద్ధి గల భార్య. భార్యను ఎవరు ఇవ్వాలి? సుబుద్ధి గల భార్య రోజా మేరీ గారిని రాజుగారికి ఎవరిచ్చారు చెప్పండి? ఇంకా చాలా మంది 40 సంవత్సరాలు 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు వివాహం కాకుండా ఉన్నారు. వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ మధ్యకాల సమయంలో న్యూజిలాండ్ ప్రాంతం నుంచి 60 సంవత్సరాలు ఒక యవనస్తురాలు, 60 సంవత్సరాలు యవనస్తురాలు అనమాట. ఆమె అంటుంది, బ్రదర్ నాకు ఇంగ్లీష్ రాదండి, ముందే చెప్తున్నా ఆలోచించండి. ఆమె ఒక మెసేజ్ పెట్టింది నా యొక్క ఫేస్బుక్లో చూసి, నా వాట్సాప్ స్టేటస్ చూసి, మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసి, బ్రదర్ నాకు ఒక భర్త కావాలి, నాకు భర్త కావాలని ప్రార్థన చేయండి అంది. సరే భర్త కావాలని ప్రార్థన చేస్తానమ్మా, అసలు మీ డీటెయిల్స్ నాకు ఇవ్వండి అంటే ఆమె అంటుంది, నా వయసు 60 సంవత్సరాలు. 60 సంవత్సరాల వయసు గల యవనస్తురాలకి ఎవరు తీసుకురావాలండి? నేను ఆమె కంటే పెద్దవాడిని తీసుకురావాలి కదా. చిన్నవాడిని ఎత్తే ఎలాగుంటది? అయిపోయింది. 2-3 వారాలు చూస్తాను, 4 వారాలు చూస్తాను, రిప్లై ఇవ్వలేదు. 5వ వారం అంటుంది ఆమె, బ్రదర్ మీకు చెప్పిన విషయం ఏమైంది? మీకు చెప్పిన విషయము ఏమైంది బ్రదర్ అని నాకు మెసేజ్ పెట్టింది. ఇదేంటి నన్ను వదిలేదు అమ్మా, ఇప్పుడు ఎలాగైనా సరే ఈమె సమాధానం చెప్పాలా? నాకైతే ఇంగ్లీష్ రాదు, నేను తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటే, ఇప్పుడు మన చేతిలో ఉన్న అద్భుతమైన మొబైల్ ఉంది కదా, దానిలో ట్రాన్స్లేట్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని, సహోదరి నీ వయసు 60 సంవత్సరాలు, ఇప్పుడు నీకు వివాహం కావాలి. నీకు వివాహం కావాలంటే 18, 25, 30 సంవత్సరాల బాలుడు నీకు సెట్ కాడు, అంటే నీకు అర్హుడు కాదు. కనుక నీకు 70 సంవత్సరాల వయసు కలిగిన వాడిని ఇవ్వాలి. రెండోది, నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు, ఓకేనా? ఇప్పుడు నీకు యవనస్తుడు కావాలట. మళ్ళీ వివాహానికి కోరిక చూడండి, యవనస్తుడు కావాలండి. సరే, ఇప్పుడు నువ్వు వివాహం చేసుకోవడం యోగ్యమైనది కాదు, ప్రభు వాక్యం ఉందని చెప్పాను. ఇందుకీ నీకు వివాహం అయిందా లేదంటే వివాహం అయిందట, భర్త వీడిచి వెళ్ళిపోయాడట. అయితే ఇప్పుడు ఇంక దేనికి వివాహం అంటే తోడు కావాలంటుంది. నేను అన్నాను, బైబిల్ చదువుతున్నావు అమ్మా? చదువుతున్నాను. పరిశుద్ధమైన వాక్యం ఏం చెప్పింది? మోషేకు తోడున్నట్టుగా చెప్పండి, మోషేకు తోడున్నట్టుగా. మోషేకు తోడుంటని చెప్పాడు, మనకు చెప్పలేదు దేవుడు? చెప్పడే లేదా? నోరులే ప్రేమమ్మా, నోరులేమి ప్రేమి చెప్పండి. దేవుడు మనకు తోడే ఉంటానన్నాడు. మోషేకు ఒక్కడికే తోడుంటాను, ఏలేకు ఒక్కడికే తోడుంటాను, యోనాకు ఒక్కడికే తోడుంటాను చెప్పలేదు ఆయన. మన అందరికీ కూడా తోడుంటాను అన్నాడు. ఎందుకంటే యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కాయువాడు ప్రయాస వ్యర్థమే. ఈ వాక్యాన్ని చూసుకొని వంతమ్మ తల్లి, నీ వయసు 70 సంవత్సరాలు వచ్చేస్తున్నప్పుడు నీకు యవనస్తుని వివాహం చేయలేను. పరిశుద్ధ గ్రంథంలో వివాహం చేసుకోకూడదు, అటువంటి కోరికలు కలిగి ఉండకూడదు. నువ్వు ఇప్పుడు దేవుని మీద లూకా సువార్తలో అన్నా గురించి చక్కని అధ్యాయం రాయబడి ఉంది కదా, ఆ మాటలు కొన్ని ఆమెకు ట్రాన్స్లేట్ చేసి పంపించాను. ఆమె అంటుంది, బ్రదర్ ప్రైజ్ లాడ్, నాకు మంచి జ్ఞానోదయం కలుగజేశారు అంటుంది. ప్రైజ్ లాడ్ బ్రదర్, నాకు మంచి జ్ఞానోదయం కలుగజేశారు, ఇంకా మళ్ళీ వివాహం చూడండి నేను బోను బ్రదర్ అని మెసేజ్ పెట్టింది. హల్లెలూయా. ఇప్పుడు కూడా నా వాగ్దానాలు చూసి ఆమెను పెడుతూ ఉంటది రోజు కూడా. మా వాళ్ళు చూడరు కానీ ఆమె మాత్రం ఖచ్చితంగా ఆమెను పెడుతుందండి. ఒక వాగ్దానం పంపిస్తున్నాను, తెలుగు వాగ్దానం ఒకటి వచ్చి పంపిస్తున్నాను. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, వాళ్ళకి తెలుగు రాదు, నాకు ఇంగ్లీష్ రాదు. మళ్ళీ అనుకున్నాను, అయ్యా ఈ వాగ్దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకొని మళ్ళీ ఈ వాగ్దాన్ని ఇంగ్లీష్ తీసుకెళ్ళి పెడుతున్నాను. ఆ ఇంగ్లీష్లో వాగ్దానం ఎవరు చెప్తారు చెప్పండి? ఈ గృహములో ఉన్న రాజు గారు రోజా మేరీ గారు కుమార్తెను వాడుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా నీకు ఇంగ్లీష్ బాగా వచ్చు కదా, నాకు రాదు తల్లి, కొద్దిగా ఇంగ్లీష్లో దేవుని మాటలు 4 మాటలు చెప్పగలవా అంటే, అలాగే పాస్టర్ గారు అంతే. ఈ వాగ్దానం పంపిస్తే ఏమంటుంది? బ్రదర్ ఆమేన్ అంటుంది. హల్లెలూయా. రాజుగారికి భార్య అని ఎవరిచ్చారు చెప్పండి? ఇప్పుడు దానంగా ఇచ్చారు రాజుగారికి భార్య అని. హల్లెలూయా. భార్య కోసం ఎన్ని కళ్ళ కాసారు, ఎన్ని ప్రయత్నాలు చేశారు. సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానము. భార్యను దేవుడే ఇవ్వాలి, ఇల్లు దేవుడే ఇవ్వాలి, భార్యను దేవుడే ఇవ్వాలి. 3 చూడండి, 127 కీర్తన 3వ వచనము.
కుమారులు ఎవరటలు? బిడ్డలు. యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము. బహుమానం ఎవరిది? ఇది గిఫ్ట్ ఎవరిది? అమ్మాయి గిఫ్ట్ ఎవరు? ఇప్పుడు చెప్పండి. ప్రబలిక ఆ ఇద్దరు భార్య భర్తలకు పుట్టిన గిఫ్ట్ ఎవరంటే దేవుడిచ్చిన బహుమానము. చూడండి, ఇల్లు దేవుడే ఇవ్వాలి, భార్యను దేవుడే ఇవ్వాలి, పిల్లలను దేవుడే ఇవ్వాలి. మనమే అనుకుంటున్నాం మన జీవితంలో. చెప్పండి, అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మనం చేయవలసిన ప్రయత్నము లోకాని రీతి కాదు, కానీ దైవ రీతిగా, ఆత్మీయ రీతిగా ఆలోచించండి. ప్రభు పాదాల చెంత ఎవరైతే ప్రతిమాలు కొంటూ, కన్నీళ్లు కారుస్తూ, నిట్టూర్పుతో, పశ్చాత్తాపంతో ఆయన పాదాల చెంత ప్రార్థన చేస్తారో వారి జీవితంలో అనేకమైన మేలులు దేవుడు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 3:27 చదవండి ఒకసారి. యోహాను సువార్త 3:27 యోహాను సువార్త 3:27 చెప్పండి. అందుకు యోహాను ఇట్లా నేను మనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కాని ఏమైనా పొందుకోగలమండి? చెప్పండి. మనకు పరలోకము నుండి దేవుడు అనుగ్రహిస్తేనే కానీ మనం ఏది పొందుకోలేము. అదే దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తముకు మనం లోబడి జీవించాలి. హల్లెలూయా. మన భార్య వల్ల కాదు, మన భర్త వల్ల కాదు, మన బిడ్డల వల్ల కాదు, మన ఇరుగు పొరుగు వల్ల కాదు, అది దేవుని వల్ల మాత్రమే కాగలదు. కనుక ఇంకొక మాట చదివి నేను ముగించేస్తాను, ఎందుకంటే సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి. యాకోబు పత్రిక 1:17 యోహాను సువార్త యాకోబు పత్రిక 1:1 నా ప్రియ సహోదరులారా, ఇక్కడ కూర్చున్న అన్నలారా, అక్కలారా, చెల్లిలారా, తమ్ముళ్ళారా, తండ్రిలారా, 1:17 చదువు. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి. ఎక్కడి నుంచి వస్తున్నాడు మనకి? శ్రేష్టమైన ప్రతిదీ. ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? చెప్పండి. ఈ గాలి ఎక్కడి నుంచి వచ్చింది మనకి? మనం తింటున్న ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి వచ్చింది మనకి? దేవుడిస్తేనే మనం సంపాదించుకున్నామా? మన వల్ల కాదండి. మనకంటే ముందు దేవుడు మన మీద ప్రణాళిక కలిగి ఈ సృష్టిలో ఇవన్నీ కూడా సంపూర్ణంగా శ్రేష్టమైన మనకి ఇచ్చి తర్వాత మనసుని నిర్మించాడు. ఇక్కడ మనమేమనుకున్నామంటే నేను కష్టపడి ప్రయోజకుడిని అయ్యాను, నేను బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించుకున్నాను. ఆయనకి ఇచ్చిన ఉద్యోగం కూడా దేవుడు ఇచ్చిందే. హల్లెలూయా. ఇక్కడ నుంచి మాట్లాడి 60 కూడా దేవుడు నాకు ఇచ్చిందే. హల్లెలూయా. ఈ సభ మీద కూర్చున్న దైవ సేవకులు 60 కూడా దేవుడు ఇచ్చిందే. వినే భాగ్యం కూడా దేవుడు మీకు అందరికి ఇచ్చిందే. శ్రేష్టమైన ప్రతిదీ దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ శ్రేష్టమైన ఈవులను, వరమును కాపాడుకోవలసిన బాధ్యత ఎవరిది? మనదే. కనుక ప్రతి ఒక్కరు గమనించు, రాజుగారికి ఇచ్చిన ఇటువంటి ఇల్లు ఇంకా మనలో అనేకులకి దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. రాజుగారికి ఇవ్వాల్సిన ఉద్యోగం ఇచ్చిన ఉద్యోగములు ఇంకా మీ కుటుంబంలో ఉన్న మీ యవనస్తులైన కుమారులకు, కుమార్తెలకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. రాజుగారికి ఇచ్చిన ఈ యొక్క స్టేటస్, ధన్యతను ఇంకా దీన స్థితిలో ఉన్న వారికి దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కనుక మనం అందరం కూడా ప్రార్థన పూర్వకంగా వాక్యములో ఏదున్నదో దాని ప్రకారంగా జీవించే ప్రయత్నం చేస్తూ మనము తగ్గించుకుందాము. పరమ తండ్రి అయిన దేవుని ఇచ్చిద్దాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరూ గట్టిగా ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. నా తోటి దైవ సేవకులకు మరొకసారి హృదయపూర్వక వందనాలు. ఈ సమయం అందు మనం అందరూ లేచి నిల్చుందాం. ఆ యొక్క గృహ ప్రవేశం ప్రారంభించుకుందాం. ఎంటర్ అవుదాం గృహంలోకి. మరి చక్కని దైవదాసులు ఒక మాట చెప్తున్నాను, నేను ఎక్కడికి వెళ్ళి నుంచున్నా ఒక 4 సేవకులు ఉంటారు నాతో పాటు. హల్లెలూయా. దేవుడు గొప్ప భాగ్యం.
ఈ ప్రాంతంకి వెళ్ళి ఎవరన్నా నువ్వు ఒక బర్త్డేకి పార్టీకి పిలిచినా దేనికి పిలిచినా ఒక 3-4 సేవకులు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. నేను అనుకున్నాను నేను ఒక్కడనే అక్కడ చెప్పాలేమో బాబు ప్రభువా, ఏంటంటే నాకు ధైర్యాన్ని కలిగించే నా పితృ స్వభావం లాంటి వాడు, తండ్రి స్వభావం కలిగిన వాడిని దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. వారి ఆశీర్వాదం ఎప్పుడు మాకును మా సంఘానికి ఉండును గాక. హల్లెలూయా. లేచి నుంచుందామమ్మా. మనమందరం కూడా చక్కగా ఆ యొక్క రోజా మేరీ గారు, రాజు గారు దయచేసి రావాలి, కుమార్తె ప్రవళిక రావాలి.